విజయం అనేది ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. టాలెంట్ ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అంటున్నాడు ఆ యువకుడు. పేదరికంలో పుట్టి 12వ తరగతి వరకు సాధారణ విద్యార్థిగా ఉన్న అతడు ఉన్నతంగా ఎదగాలనే ఆకాంక్షతో స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్పై పరిశోధనలతో ప్రశంసలు, రికార్డ్స్ అందుకుంటున్న మినీష్ కుమార్ స్టోరీ ఇది. 20 ఏళ్ల వయసంటే కాలేజీకి వెళ్లి చదువుకుంటాం, ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళతాం, షికార్లు చేస్తాం. కానీ మిర్యాలగూడకు చెందిన ముచ్చర్ల మినీష్ కుమార్ మాత్రం అద్భుతాలు సాధిస్తున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మీద పరిశోధనలతో అంతర్జాతీయ స్థాయి జర్నల్స్తో మెరిశాడు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీలో అసోసియేట్ మెంటార్గా ఉన్నాడు. ఇంటర్ వరకు సాధారణ విద్యార్థిగా ఉన్న మినీష్ ఎంసెట్లో 8208వ ర్యాంకు సాధించి జేఎన్టీయూ హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరాడు. ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలోనే చేపల పెంపకానికి సంబంధించిన యంత్రాన్ని రూపొందించి బంగారు పతకం సాధించాడు. అలా కళాశాల రీసెర్చ్ ప్రోగ్రాంలో అవకాశం వచ్చింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్పాన్సర్షిప్తో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ టెక్నాలజీపై 2 ఏళ్లు పనిచేసి పరిశోధనా పత్రాలు రూపొందించాడు మినీష్. అవి ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ అంశంపై మొట్టమొదటి పరిశోధనా పత్రం 45 ఏళ్ల క్రితం ప్రచురితమవగా తర్వాత మినీష్ రీసెర్చ్ మాత్రమే పబ్లిష్ అయింది. మినీష్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పరిశోధనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోక్ భవన్కు పిలిపించి అభినందించారు. ప్రస్తుతం గూగుల్ డెవలప్మెంట్ గ్రూప్ హైదరాబాద్ బ్రాంచ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పలు కాలేజీల్లో టెక్నాలజీపై విద్యార్థులకు పరీక్షలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు మినీష్. ఏం చేస్తే మనం మేడ్ ఇన్ ఇండియా అవుతుంది, సో మేక్ ఇన్ ఇండియా, సో ఈ నినాదాలకి నేను ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను అనమాట. సో దాన్ని బట్టి నాకు డిఆర్డిఓ, డిఫెన్స్ కానీ సో ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మన ఇండియాకి మనం ఏదైనా సపోర్ట్ చేయొచ్చా అని చెప్పేసి నేను నా మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ అనే స్పెషలైజేషన్లో ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మీద మెటీరియల్ సింథసిస్ చేశాను. సో ఈ మెటీరియల్ సింథసిస్లో ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్లీ మనం ఒక మెటీరియల్ని ఎలా డీకోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి హార్డెస్ట్ మెటీరియల్ వచ్చేసి డైమండ్ ఉంది. సో డైమండ్ని మనం ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేయొచ్చు, సో ఆర్టిఫిషియల్ డైమండ్లో మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి మెటీరియల్ సైన్స్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ నుంచి. సో ఆ ఇంట్రెస్ట్ నేను ఎక్కడ కోల్పోలేదు. దాన్ని కొంచెం షార్ప్ చేసుకుంటూ ఇయర్ బై ఇయర్ అలా షార్ప్ చేసుకుంటూ ఒక బెటర్ రిజల్ట్ని సో తీసుకురావడానికి ట్రై చేశాను. సో అందులో భాగమే ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది. 1980లో ఇటలీలో రూపొందించిన సాంకేతికత ఆధారంగా ఇప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తయారవుతున్నాయి. దేశంలో వాడే గ్లాస్ చాలా వరకు జర్మనీ నుంచే దిగుమతి అవుతోంది. అది గమనించిన మినీష్ ఇక్కడే నాణ్యమైన బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తయారు చేయాలనే ఆలోచనతో పరిశోధన చేపట్టాడు. క్రోమియం, నికెల్ ఉపయోగించి 650 నానోమీటర్ల ఫ్రీక్వెన్సీ వద్ద సైతం అద్దం ఆవల ఉన్న వ్యక్తికి ఎలాంటి అపాయం కలగకుండా చేయొచ్చని చెబుతున్నాడు. ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అండి. సో ఇది మనకి ఎపాక్సీ లామినేటెడ్ మెటీరియల్ తో తయారు చేసాము. ఇందులో నికెల్ అండ్ క్రోమియం యాడ్ చేశారు. సో ఈ నికెల్ అండ్ క్రోమియం ఎలా పనిచేస్తాయంటే స్ట్రాంగెస్ట్ మెటీరియల్ టు ది గ్లాస్ స్మూత్నెస్. సో మనకి స్మూత్నెస్ ఇంపార్టెంట్, గ్లాస్ అనేది ఒక బేసిక్ థింగ్ మనం చెప్పొచ్చు. సో దీన్ని మనం బుల్లెట్ ప్రూఫ్ అని ఎలా చెప్తామంటే వన్స్ మనకి గ్లాస్ మీద లామినేటెడ్ షీట్ కానీ
గ్లాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో, అప్పుడైతేనే దీనికి ఒక బుల్లెట్ ప్రూఫ్ నేచర్ అనేది వస్తుంది. మెటీరియల్ ఒక షార్ప్ ఎడ్జ్ ఉంటుందో, ఎప్పుడైనా షార్ప్ ఎడ్జ్ పెట్టి మనం ఏదైనా వెహికల్ కానీ ఏదైనా ఐటమ్ కానీ ఫిక్స్ చేస్తే ఇన్ కేస్ దానికి ఏదైనా ఒక బుల్లెట్ కానీ హిట్ అయిందంటే క్రాక్స్ అనేది ఈజీగా ప్రాపగేట్ అవుతాయి అనమాట మొత్తం సర్ఫేస్ కి. ప్రాపగేట్ కాకుండా సో అది ఎంతవరకు అయితే అవుతుందో దాని స్ట్రెంత్ అది అంతవరకు చూపిస్తుంది. అది గ్లాస్ మొత్తం ప్రాపగేట్ కాకుండా ఆపుతుంది. ఆ షార్ప్ ఎడ్జ్ అనేది సో ఆ స్ట్రెంత్ అనేది ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోదన్నమాట. సో అందుకే మనం షార్ప్ ఎడ్జెస్ ఎక్కువ ప్రిఫర్ చేయమన్నమాట సేఫ్టీ విషయంలో. 4 ఏళ్ల క్రితం మినీష్ ఆక్వాటెక్ ఫౌండేషన్ స్థాపించి తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ప్రాజెక్టులు ఇచ్చి వాటిని పూర్తి చేసిన వారికి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. 16 కళాశాలల్లో వర్క్షాప్స్ నిర్వహించి జియో ప్లాట్ఫామ్ వంటి వేదికలపై 20 వరకు ప్రసంగాలు ఇచ్చాడు. 2023లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఇండస్ట్రీ ఎక్స్ప్లోరేషన్, నేను ఏదైతే ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్ చేశానో, సో నాకున్న 3.5 years నేను నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో నేను ఎక్స్ప్లోర్ చేసిన థింగ్స్ అనేది నాకు చాలా నేర్పించాయి. సో నేను వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఏం షేర్ చేసుకోవాలంటే, సో నేను ఇంజనీరింగ్ స్టార్ట్ చేసిన 1 yearకే సో నాకు ఆంటర్‌ప్రెన్యూరల్ స్కిల్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అంటే నేను ఒక టీమ్ని లీడ్ చేయాలి, నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి అనే ఒక ఇంట్రెస్ట్ నాకు అప్పుడు కలిగింది. సో ఎందుకంటే స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ నాకు దీనికి ఆలోచనకి చాలా సహకరించింది. ఎందుకంటే నేను ముందు స్టార్టప్ ఇండియా అంటే ఇది అందరికీ కాదు అనుకున్నాను. వన్స్ నేను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ వర్క్షాప్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది ఒక కామన్ మ్యాన్కి ఎవరైతే ఐడియా ఉంటుందో వాళ్ళు ఎవరైతే టీమ్ని బిల్డ్ చేయగలుగుతారో ఇట్స్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మెటీరియల్ టెక్నాలజీపై మినీష్ రాసిన పుస్తకం త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 20 ఏళ్లలోపే ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో పాటు అద్దాలపై పరిశోధన చేసినందుకు గాను జేఎన్టీయూ హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో యంగెస్ట్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికయ్యాడు. డిఫెన్స్ సిస్టంలోని నూతన సాంకేతికతతో ప్రయోగాలు చేసి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అతి తక్కువ ధరలో ఎక్కువ మన్నికతో తయారు చేయడమే తన లక్ష్యంగా చెబుతున్నాడు యువ సైంటిస్ట్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ డిజైన్ కానీ మెటీరియల్ కానీ సో ఇన్నోవేషన్ అనేది నెక్స్ట్ 5 to 8 yearsలో ఇది మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఎందుకంటే మనకి సేఫ్టీ కానీ మనకి ఉండే అప్లికేషన్స్లో ఇది ఎక్కువ వాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఇంపోర్టెడ్ గ్లాసెస్ని వాడుతున్నాం. మేడ్ ఇన్ ఇండియా గ్లాస్ వన్స్ మార్కెట్లోకి వస్తే దాని ఇన్నోవేషన్ దాని ఎఫిషియన్సీ ఇక్కడ మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇది వెహికల్స్ కి వాడొచ్చు, నార్మల్ కార్స్ కి వాడొచ్చు, ఆర్మీ వెహికల్స్ కి వాడొచ్చు. ఎక్కడైతే సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటామో అక్కడ ఆ అప్లికేషన్స్ కి మన వెహికల్స్ కానీ నెక్స్ట్ వివిఐపి అంటే ప్రోటోకాల్స్ ఉన్న వెహికల్స్ కానీ ఇక్కడ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మనం అక్కడ ఈ గ్లాస్ ని ఇన్స్టలేషన్ చేయగలిగితే మేడ్ ఇన్ ఇండియా వన్స్ మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది. చిన్న వయసులోనే తమ కుమారుడు ఎంతో ఘనత సాధించాడని మినీష్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. మా బాబు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఏదో అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించడం ఫస్ట్ నుంచి నేను గమనిస్తున్నా. చదువుతున్నారు వస్తున్నారు కానీ అతను డిఫరెంట్ ఆలోచన అయితే ఫస్ట్ నుంచి ఉంది. దాన్ని చిన్నగా 10th వరకు అట్లనే ఉంది. 10th తర్వాత అసలు అతను ఓన్ గా ఇలా ఆలోచిస్తున్నాడో ఏందో అని మేము కనిపెట్టేసి సపోర్ట్ ఇచ్చాం. నీకు ఎలా కావాలంటే అలా చదువు, ఎలా కావాలంటే అలా తీసుకో, ఎలా కావాలంటే అలా, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. ఆ బీటెక్ మెకానికల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి అతను చిన్నప్పటి నుంచి ఏదైతే ఆలోచనలు ఉన్నాడో ఆలోచనని బయటికి తీసుకొని వచ్చి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఈ రోజున బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ దాన్ని ఒక ఎక్స్ప్లోర్ చేశాడు. అది మాకు చాలా హ్యాపీ. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్నో చేయాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది నేను ఏంటిదంటే పిల్లలకి ఏది ఇష్టమవుతారు, దేంట్లో ఇంప్రూవ్మెంట్ గా ఉంటారు, దాన్ని ఎంకరేజ్మెంట్ గా చేస్తుంటే పిల్లలు మంచిగా ఎదుగుతారనేది నా సజెషన్. మా బాబుకి అది కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. దాంట్లో చేస్తూ ఉంటే మేము ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. ఇంకా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, ఈవెంట్ చేయడం, తన కంపెనీ స్టార్ట్ చేసుకోవడం, ఇంకా 10 మందికి మా బాబు ఉపాధి ఇవ్వాలనే కోరిక మా బాబులో ఉంది. దాన్ని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంటాము. మా బాబు గాని మేము గాని ఇంకా సపోర్ట్ ఇస్తాము. మా బాబులాగా ప్రతి ఒక్క పిల్లాడు ఎదగాలని మా కోరిక. తన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పరిశోధన హైదరాబాద్ లోని టీ వర్క్స్ లోనే కొనసాగుతోందని, త్వరలోనే ఆ ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకువస్తానని నమ్మకంగా చెబుతున్నాడు మినీష్.